మాకు ఇన్స్ట్రక్షన్ ఉంది. ఎందుకంటే వితౌట్ దేర్ ఇన్స్ట్రక్షన్ వి కెనాట్ డూ దాట్. అది మాకు ఆల్రెడీ నిన్న కూడా చెప్పారు. ఎందుకంటే ఇది విషయము మా నుంచి ఎక్కడెక్కడో వెళ్ళకూడదు. అది కాకపోతే మీరు అడిగారు కాబట్టి నేను ఓరల్ గా మీకు చెప్పగలను. అంతవరకు నేను చేయగలను, కానీ ఐ కెనాట్ రైట్ నౌ యాజ్ ఆఫ్ నౌ ఇన్ ద సిచ్యువేషన్ వేర్ ఐ యామ్. సో నేను ఓరల్ గా చెప్పంటే వాస్తవం ఏంటనేది నేను చెప్పగలను. సరే, ఏం జరిగింది? మీరు నిజంగానే అందరి ముందు ఆ విద్యార్థిని అట్లా దూషించిరా? ఏం జరిగింది మేడం? ఓన్లీ మేము లేట్ అయిందన్నది ఒకటే సార్. అక్కడ లేట్ అయింది. తర్వాత అమ్మాయి ఎగ్జామ్ రాసింది. ఎన్ని గంటలకు వచ్చింది మేడం? హలో, ఎన్ని గంటలకు వచ్చింది తను 11 దాటిపోయిందండి. తను 11 దాటిపోయింది. తను లేట్ అయింది. మేము అడిగాము, కూర్చుంది, చదివించాము, చదివింది. లంచ్ తర్వాత ఎగ్జామ్ కి కూడా వెళ్ళిందంట. ఎందుకంటే నా హాల్ అయితే లేదు అమ్మాయి. ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. సేఫ్ గా ఇంటికి వెళ్ళడం జరిగింది. మరి ఇంటికి వెళ్ళాక అమ్మాయి ఏం జరిగిందంటే మా దగ్గర ఉన్నంత వరకు మేము అడగడం మా ధర్మం, అడిగాము, కూర్చోబెట్టి చదివించడం మా ధర్మం, చదివించాము, ఎగ్జామ్ పెట్టాము. అమ్మాయికి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ప్రొసీజర్ అంతా మిగతా వాళ్ళలాగే అమ్మాయి కూడా ఎగ్జామ్ రాసింది. ఎక్కడ ఆమెని పనిష్ చేయడం కానీ ఈ మా వార్తల్లో వస్తున్నట్టు నిలబెట్టడం ఏమీ లేదు. అది ఇప్పుడు మీరు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అన్నారు కదా, ఇప్పుడు అవే రివీల్ చేస్తాయి. ఎండలో నిల్చుందా, ఎగ్జామ్ రాయలేదా, రాసిందా, కూర్చొని చదివిందా లేదా, అవన్నీ వాస్తవాలు ఇంకా నేను చెప్పడం కాదు. సీసీటీవీ ఫుటేజ్ లో మీకు అందుబాటులోకి సార్ వాళ్ళు చెప్తారు కదా, మీరు ఎవిడెన్స్ తో సహా రుజువు అవుతాయి. కాబట్టి మేము ఆ విషయంలో వాళ్ళు అనేది ఏంటంటే ఇట్లా పీరియడ్స్ వస్తున్నాయన్నా కూడా వాళ్ళు మహిళా టీచర్లు అయ్యి కూడా చూపించమ్మా అని చెప్పేసి ఇట్లా కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడిరు. అంటే కొంత మనోవేదనకు గురై అది ఫాల్స్ అలిగేషన్స్ అండి. అందుకే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజెస్ మమ్మల్ని కాపాడతాయని ఈ రోజు కాదు, మేము నిన్న కూడా మేము అదే చెప్పాము. ఫాల్స్ ఎలిగేషన్స్ వచ్చినప్పటికీ కూడా మేము ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఎవిడెన్సెస్ ఉంటాయి. అక్కడ ఎవరు ఎన్ని మ్యానిపులేషన్స్ చేసినా కూడా మనకైతే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము ఇలా ఉన్నాం సార్. ఏదున్నా అలిగేషన్స్ అని మేము ఖచ్చితంగా చెప్పగలము. వాటికి వాస్తవాలు రుజువులతో సహా బయటకు వస్తాయి. టిల్ దెన్ వీ వాంట్ టు బి క్వైట్. ఎందుకంటే నేను చెప్పాల్సింది అయితే ఇప్పుడు మీకు చెప్పాను, ఆ అమ్మాయికి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఇంకొక విషయం, ఆ అమ్మాయికి మానసికంగా అంత ఇబ్బందికే గురయ్యి ఉంటే ఎగ్జామే రాయగలిగేది కాదు. అన్ని గంటలు 3 గంటలు ఎగ్జామ్ కూర్చొని రాశారంటేనే పర్మిట్ చేసాము. ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు, కూర్చొని చదివించాము. తర్వాత ఎగ్జామ్ కూడా రాసింది. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ అమ్మాయికి పర్సనల్ గా హెల్త్ ఇష్యూస్ ఎగ్జిస్టింగ్, వాళ్ళ అక్కకు కూడా గతంలో ఫిక్స్ లాగా వచ్చి ఊపిరాడట్లేదు, బ్రెత్లెస్నెస్ వస్తే 2 గంటలు మేము ఫస్ట్ ఎయిడ్ చేసి అంబులెన్స్ పిలిపించి వాళ్ళ ఫాదర్ ని వాళ్ళ అన్నల్ని పిలిపించి మేము దగ్గరుండి అంబులెన్స్ పంపాం. 2 గంటలు అమ్మాయికి దగ్గరుండి చూసుకొని. అలాంటి వారు ఇట్లాంటి అలిగేషన్స్ ఏవైతే చేశారో అలాంటి పనులు చేసే వ్యక్తులం కాదు. ఆర్సీసీ ఫుటేజెస్ కూడా వస్తాయి. తప్పకుండా ఏదైనా వాస్తవాలు బయటపడతాయి సార్. ఇవి ప్రస్తుతం నడుస్తున్నవి మీడియాలో మాత్రం ఎలిగేషన్స్ అవి. సో అవి బయట పెట్టడం అనేది ఎట్లా అనేది పోలీస్ సార్ వాళ్ళకి ఖచ్చితంగా అది ఎట్లా చేయాలనేది తెలుసు. మాకు సార్ వాళ్ళ పైన కూడా నమ్మకం ఉంది. కాబట్టి ఇంతకన్నా మేము దీని గురించి ఏమి ఎందుకని ప్రధానంగా మీ ఇద్దరు పేర్లే బయటకు వస్తున్నాయి? మీ ఇద్దరు పేర్లను ఎందుకు వాళ్ళు చెప్తున్నారు సార్? అక్కడ మా సబ్జెక్ట్ కాబట్టి మేము ఉంటాం, వేరే వాళ్ళు ఎందుకు ఉంటారు సార్? ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చదివించుకుంటారు, అంతా ఏం లేదు. అమ్మాయి లేట్ వచ్చింది, మా సబ్జెక్ట్ ఎగ్జామ్ కూడా, నా సబ్జెక్ట్ ఎగ్జామ్ అప్పుడు లేట్ ఎందుకు వచ్చాను అడగడం నా డ్యూటీ నేను చేశాను. నా డ్యూటీకి మించి నేను ఒక్క విషయం కూడా ఎక్కువ మాట్లాడలేదు. నా డ్యూటీకి సంబంధించిందే నేను చేశాను. నా డ్యూటీలో భాగం అది అడగడం. నా డ్యూటీ నేను చేశాను అంతే. ఇంత ముందుకే మనకి ఈమెకి ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు ఇక్కడ ఏమైనా జరిగిందా మేడం? అమ్మాయి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయిలేండి. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అవన్నీ బాగాలేవని తెలిసింది. కాబట్టి వాటి గురించి కూడా మేము కమెంట్ చేయడం కన్నా సార్ వాళ్ళు డ్యూటీ, అది మేము చేయలేము. అది ఇన్వెస్టిగేషన్ లో తేలుతాయి. మీరు అడిగినవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తేలుతాయి. వాటి మీద ముందుగా మేము కమెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కనుక ఏదన్నా సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. సక్రమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని మాకు నమ్మకం ఉంది. కనుక ఆ విషయంలో ముందుగా మేమేమి మిగతా పిల్లల ముందు ఈ వర్షిని మీ విద్యార్థిని నిలబెట్టి వినండి, ఇది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఈ విషయం గురించి పోలీస్ సార్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటే
దాన్ని బయటికి తీయాలి. ఎందుకంటే నేను ఇంకా అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే ద ప్రాసెస్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఇంతకు మించి మేము ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు. కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చాను, నాకు తెలిసినంత వరకు నేను ఇచ్చాను. బియాండ్ దట్ నేను మీతో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నా పరిధిలో లేని విషయం నేను మాట్లాడలేను. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. మిత్రులారా, నిన్న సికింద్రాబాద్ గవర్నమెంట్ లేడీస్ జూనియర్ కాలేజీలో వర్షిణి అనే అమ్మాయి టీచర్ల వేధింపుకు గురై మానసికంగా ఇబ్బంది గురై నిన్న గాంధీ హాస్పిటల్లో చనిపోయినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం వర్షిణి వాళ్ళ ఇంటికాడ ఉన్నాం. వాళ్ళ అమ్మతోని వాళ్ళ అక్కతోని అసలు ఏం జరిగింది, ఆ టీచర్లు ఏమని వేధించారు అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓపిక ఉండి ఏడవకుండా కొంచెం నిదానంగా ఏం జరిగిందనేది చెప్తే కొంచెం సమాజానికి అర్థమయ్యేది. ఏమైంది? ఏ రోజు స్కూల్కి వెళ్ళింది, కాలేజ్కి వెళ్ళింది? 8th కదా, 10th 8th కదా. ఏం పేరమ్మా? ఎంతమంది పిల్లలు మీకు? నా పేరు మాలతి అండి. నాకు 4 పిల్లలు. తాగుతా నీళ్ళ ఇప్పుడు నువ్వు ధైర్యం చెప్పాలి మీ పిల్లలకి. ఇంకా 3 పిల్లలు ఉన్నారు. నాకు 2 పాపలు 2 బాబులు. పెద్ద అమ్మాయి 2nd ఇయర్, చిన్న అమ్మాయి 1st ఇయర్. 2 డాక్టర్ ఎంఆర్ వెస్ట్ మారేట్పల్లి కాలేజ్. మొన్న వాళ్ళు ఒక 40 minutes లేట్ వెళ్ళారు కాలేజ్కి. ఎప్పుడో రెగ్యులర్ టైంకే వెళ్తారు 2 పిల్లలు. ఆ రోజు ఒక్కరోజు అంతకన్నా ముందు నైట్ వాళ్ళ ఫాదర్కి ఫీవర్ వచ్చింది. 2 పిల్లలు అక్కడే చదువుతారు. 2 పిల్లలు అక్కడే చదువుతారు. 2 పిల్లలు లేట్ వెళ్ళిరా? 2 పిల్లలు లేట్ వెళ్ళారు. 40 minutes లేట్ వెళ్ళారు. వాళ్ళ ఫాదర్కి ఫీవర్ వచ్చిందని హాస్పిటల్ తీసుకెళ్ళి, ఆ పాపకు కూడా కొంచెం బాగా పీరియడ్స్లు ఉంది పాప. బస్సులు కూడా ఆ రోజు లేటు ఉండేనమాట. అయితే ఒక 40 minutes లేట్ వెళ్తే వాళ్ళ ఫిజిక్స్ మ్యామ్, ఇంత లేట్ ఎందుకు వచ్చినావు? ఫిజిక్స్ మ్యామ్ శ్రీలక్ష్మి, ఎందుకు ఇంత లేట్ వచ్చినావు అని బయట నించోపెట్టి, నిన్ను ఎగ్జామ్ రాయనివ్వను, ప్రాక్టికల్ మార్క్స్ వెయ్యను అని చెప్పేసి 1 o'clock దాకా బయటనే నించోబెట్టిందంట. 1 o'clockకి వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 1 o'clock దాకా బయటనే నించోబెట్టి, ఇంకో మ్యామ్ ఇంగ్లీష్ మ్యామ్ మధుర మ్యామ్, ఎందుకు లేట్ వచ్చినావు అని అంటే, ఇట్లా మా ఫాదర్కి ఫీవర్ వచ్చింది, నేను పీరియడ్స్లో ఉన్నాను, లేట్ అయినని. నీకే నా పీరియడ్స్ అయింది, మాకు కాదా? నేను చూడలేనా నీకు అని అందరి ముంగట మా పాపని ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడింది. అది తను మనసులో పెట్టుకొని స్ట్రెస్ అయిపోయింది, బాగా స్ట్రెస్ అయిపోయి మధ్యలో లంచ్ కూడా చేయలేదు. ఏడ్చుకుంటూ ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ చేసేసింది, ఎగ్జామ్ రాసింది. మధ్యాహ్నం లంచ్ పీరియడ్ మా పెద్ద పాప తన దగ్గరికి వెళ్ళింది రికార్డ్స్ కరెక్షన్ చేయించుకోవడానికని. వెళ్తే ఆమె ఏడుస్తుందంటే, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మ్యామ్ ఇట్లా అన్నది అని అనేసరికి మా పెద్ద పాప మ్యామ్ని, ఫిజిక్స్ మ్యామ్ని సారీ అని కూడా చెప్పిందంట. నువ్వు ఇక్కడికి రానుకు, నీ ముఖం చూపియకు అని మా పెద్ద పాపని అన్నదంట. కాలేజ్ ఎగ్జామ్ రాసిన తర్వాత కాలేజ్ అయిపోయినాక ఇంటికి 5 o'clock వచ్చారు. 5 o'clock వచ్చి ఇంటికి బాగానే వచ్చింది. 5 o'clock వచ్చి, మమ్మీ నువ్వు రేపు రావాలా కాలేజ్కి, వచ్చి నువ్వు మ్యామ్లతో మాట్లాడాలంటే, రేపు ఒక్కరోజు కదా బెట్ట ఎగ్జామ్ 4 వరకు అయిపోతుంది కదా, నేను 4 o'clock వరకు మీ స్కూల్లో ఉంటా, అప్పుడు నేను మాట్లాడతా, ఒక్కరోజు ఓపిక పట్టండి, లేకపోతే వాళ్ళు మార్క్స్ వెయ్యరు మీకు అని అంటే, నువ్వు రావాలి మమ్మీ తప్పకుండా అంటే వస్తా. నాతో మాట్లాడుకుంటేనే తలనొస్తుంది మమ్మీ అని అన్నది. అంటే ట్యాబ్లెట్ వేస్తాను ఆగు అని అన్నది. ట్యాబ్లెట్ వేస్తాను ఆగు అని అంటే, లేదు మమ్మీ నాకు ఎక్కువ నొప్పి అవుతుంది అని అన్నది. మా బాబుని ఆటో తీసుకురమ్మని పంపించింది. ఆటో తీసుకొని వచ్చే లోపలనే బెడ్ పైన పడిపోయింది. కూర్చొని మాట్లాడుకుంటే బెడ్ పైన పడిపోయింది. అన్కాన్షియస్ అయిపోయి లెఫ్ట్ హ్యాండ్
పనిచేస్తలేదు, నోటి మాట బంద్ అయిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళినాం, ఇక్కడ మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ తీసుకెళ్ళినాక వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు. ఎలాగానే సెలైన్ పెట్టిరు, ఇంజెక్షన్ ఇచ్చిర్రు, బీపీ అదంతా చెక్ చేసిర్రు. ఆమెకి తలకి బాగా ఇదైందమ్మా, సిటీ స్కాన్ చేయాలా, ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఏమి లేవు, మీరు ఉస్మానియా కన్నా గాంధీ కన్నా తీసుకెళ్ళండి అని అంటే గాంధీకి తీసుకెళ్ళినాక అక్కడ ఇమ్మీడియట్గా అక్కడ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది. చిన్న పాప కదా, ఎంబడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారని ఇక్కడ చెప్పి అక్కడికి వెళ్ళాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిర్రు. సిటీ స్కాన్ కూడా తీయించాను. తీస్తే బ్లడ్ మొత్తం ఆమెకి క్లాట్ అయిపోయింది తలలా అని చెప్పిర్రు. ఇమీడియట్గా ఈమెను ఐసీయూకి షిఫ్ట్ చేయాలని చెప్పారు. ఇమీడియట్గా ఐసీయూకి షిఫ్ట్ చేసిరు, అక్కడ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిరు. ఈ సిటీ స్కాన్లో సరిగ్గా కనిపిస్తలేదమ్మా, ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలని అన్నారు. రేపు మార్నింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ తీపిచ్చేది ఉండే ఆమెకు. నిన్న మార్నింగ్ నైట్ అంతా ఊపిరాడుతూనే ఉంది. ఈ ఒకటే రైట్ హ్యాండ్ రైట్ లెగ్గే పనిచేస్తుంది, ఈ చెయ్యి ఊకే లేపుతుంది, తలకి ఇలా 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 అని అంటుంది. డాక్టర్కి వెళ్ళి చెప్పాను నేను, ఇలా అంటుందంటే ఆమెకి తలకి నొప్పి అవుతుందేమో అమ్మ అని అన్నాడు. అయితే ఒక ఇంజెక్షన్ రాసి ఇంజెక్షన్ కూడా ఇప్పించిన. మార్నింగ్ 5కి ఆమెకి స్కానింగ్ ఉండే, వాళ్ళ డాడీ స్కానింగ్కి ఎంఆర్ఐ స్కానింగ్ కోసం అని లైన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ లైన్ నిలబడ్డానికి ఆమె పక్కనే నేను ఇట్లా పడుకున్నా, తలబెట్టి పడుకునేసరికి గాంధీ హాస్పిటల్. ఆమె బ్రీతింగ్ ఏమి వినిపిస్తలేదు. నా దగ్గర మా పెద్దక్క ఉండే, మా పెద్దక్క తన దగ్గరే ఉంది. ఇమ్మీడియట్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పిన, ఇట్లా మా పాప దగ్గరికి రండి అనగానే వచ్చి చూసి హార్ట్ దగ్గర చెయ్యేసి ప్రెస్ చేసిరు. ఇక ఆ తర్వాత నాకేం తెలియదు, ఇక నాకు ఏమైందో ఏమో, నాకు ఎవరు ఏం చెప్పలే. మా పాప ప్రాణం ఎప్పుడు పోయిందో నాకు తెలియదు. నాకు ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుందని చెప్పిర్రు వీళ్ళందరూ. నాకు మా పాప నా కాలేజీ దగ్గరికి తీసుకొచ్చేదాకా నాకు తెలియదు మా పాప ప్రాణం పోయిందని. నా టీచర్లే చేసిర్రు. ఎప్పుడు జరగలే, ఎప్పుడు నా పాప యాక్టివ్ గానే ఉంటుండే మా ఇంట్లో. ఆమెనే యాక్టివ్గా ఉంటుంది అసలు. ఆమెకి ఇంత సడన్ గా అయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆ టీచర్ల ఒత్తిడి వల్లనే నా బిడ్డ ఇట్లా అయిపోయింది. ఆమె ఎక్కువ స్ట్రెస్ అయిపోయింది, ఆమె అందరు ముంగట ఇన్సల్ట్ చేసిందని చేశారండి. ఇంకా రిపోర్ట్ రాలేదు, ఇంకా రిపోర్ట్ రాలేదు. ఇంకా అక్కడ డాక్టర్లు అన్నారు ఏమన్నా కింద పడ్డదా ఎప్పుడన్నా అని అడిగారు. అంటే లేదు, ఎప్పుడు అడగలేదు, ఎప్పుడు పడలేదు కింద, అసలు ఎప్పుడు హెడేక్ అని కూడా ఎప్పుడు అనలేదు ఆమె ఇంట్లో అని చెప్పాను. అంటే కాలేజ్లో ఏమన్నా అయ్యిందా అని అన్న, కాలేజ్లో ఏమన్నా అయ్యిందా అని అడిగారు అక్కడ. అంటే ఇట్లా జరిగిందంటే దానివల్లనే ఆమె ఎక్కువ స్ట్రెస్ అయింది, ఎక్కువ స్ట్రెస్ అయ్యి ఇట్లా తలలో బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పారు హాస్పిటల్. జరిగింది అన్ని గంటలకు కాబట్టి వాళ్ళు అన్నాక తర్వాత అక్కడ కూర్చుండిపోయాను. 12 నుంచి బెంచ్ పైన ఆమె అంతలో ఆమె కుళ్ళిపోయి ఏడ్చుకుంటా మొత్తం మీద అయిపోయింది, వేడైపోయి వాస్తవం అది. 4:40కి బయటకు వచ్చింది. రోజు మాట్లాడేది వాళ్ళు ఎంబడి, అమ్మ వాళ్ళకెంబడి వస్తుంది, మాట్లాడలేదంటే కూడా కళ్ళు నవ్విందంట. అంతే. చెప్పు, ఎన్ని గంటలకి స్కూల్కి వెళ్ళారు, ఎన్ని గంటలు బయట నిలబెట్టారు, ఎన్ని గంటలకు ఎగ్జామ్ అయింది, ఎన్ని గంటలకు బయటకు వచ్చారు? యాక్చువల్ టైమింగ్స్ కాలేజ్వి 9:30కి, మేము 10:45కి అట్లా ఉన్నాము. అంటే డాడీకి హాస్పిటల్ తీసుకెళ్ళినా మేము పీరియడ్స్ వచ్చినాయి. బస్సు జేబీఎస్ బస్సెస్ కొంచెం లాంగ్ వెళ్తాయి కదా, ఇంకా మేము లోపలికి దగ్గర 1 కిలోమీటర్ నడవాలి. లోపలికి నడిచే వరకు టైం అయ్యింది. అయినా అప్పటికి చాలా మంది వస్తున్నారు కదా, 1కి కదా ఎగ్జామ్ అని మేము కూడా ఏమింత స్పీడ్గా వెళ్ళలేదు. ముందు రోజు చాలా మంది లేట్గా వచ్చినారు, మమ్మల్ని కూడా ఏమన్నారు అనుకున్నాం, కానీ కావాల్సుకొని మ్యామ్ వాళ్ళు టార్గెట్ చేసినారు. ఎంతసేపు బయట నిలబెట్టారు? మొత్తం 1 వరకు, ఎగ్జామ్ టైమింగ్స్ వరకు. ఎన్ని గంటల నుండి? 10:45 వెళ్ళినప్పటి నుండి 1 వరకు నిలబెట్టారా? బయటనే
కూర్చోబెట్టిరో నిలబెట్టిరో తెలీదు, కానీ బయటనే ఉంది. క్లాస్ రూమ్లోకి రానియలే. అందరి ముంగట పీరియడ్స్ అని చెప్తే మాకు రావా, నిప్పు చూడలేకనా అని అందరి ముంగట అట్లా అన్నది. అటు బయట సెక్షన్స్ ఉన్నారు, వాళ్ళ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు, అంత ఇంకా వేరే లెక్చరర్స్ కూడా ఉన్నారు. సార్ ఎంతమంది ఉంటారు క్లాస్లో? దగ్గర 90 స్ట్రెంత్ 100 దాకా ఉంటుంది. వచ్చే వాళ్ళు ఇక 80-90 మెంబర్స్ ఉంటారు. అంతమంది ముందు అనేవారికి ఆమె ఇక ఏమైందో తెలియదు, బయటనే ఏడ్చుకుంటుంది. 1 o'clock లంచ్ బ్రేక్, 1కి ఎగ్జామ్, 12:30కి అట్లా ఫిజిక్స్ ఎగ్జామ్ ఆ రోజు మాకు. ఇక 12:30కి లంచ్ బ్రేక్ వచ్చింది నా దగ్గరికి. నేను అప్పుడు తింటుంటే ఏడ్చుకుంటూ వచ్చింది. ఇక నేను ఆపేసిన తినడం. ఏమైంది అంటే మమ్మీ డాడీ వస్తున్నారా అంటే లేదు వస్తలేరు, మళ్ళీ వాళ్ళు ప్రాక్టికల్ మార్క్స్ వేయరంట కదా అని అంటే సరే రావద్దని చెప్పు అనుకుంటా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు చెప్పింది నాకు, ఇట్లా మధుర మ్యామ్ పీరియడ్స్ గురించి ఇట్లా అవమానించింది, ఇన్సల్ట్ చేసింది అందరి ముంగట నేనంటే అబద్ధాలు ఆడతానంట, అసలు నా ముఖం చూపించొద్దు అంటుంది, నన్ను ఒక పురుగుని తీసి పడేస్తున్నది, ఇట్లా గలీజ్గా చూస్తున్నాను అని చెప్పింది. ఏడవకు, చిన్న మాటకి ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి నాకు ఎగ్జామ్ టైం అవుతుందని నేను వెళ్ళిపోయినా. ఇంత పెద్దగా ఆలోచిస్తుందని అంటే నేను అస్సలు జరిగేదాన్నే కాదు. పక్కకి వెళ్ళి 4 వరకు ఎగ్జామ్ పేపర్ ఎప్పుడు డిస్కస్ చేసేది, బయటికి రాగానే పేపర్ తీసి చూపించేది నాకు, ఇది రాసినా నేను ఇది రాయలే, నేను ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్పేది. నాకేం చెప్పలేదు సార్, అయితే రాయలేదేమో, మంచిగా రాయలేదేమో, చెప్పాలనుకుంటలేదేమో అనుకున్నా. ఇక నేను చెప్తున్నా నా పేపర్ ఎట్లొచ్చింది, నేను రాసిన ఎట్లుండే ఈ రోజంతా అనుకుంటా వచ్చిన. అనవసరంగా పోయినాం లేటుగా అని అనుకున్నాము. నవ్వింది, గట్టిగా పట్టేసుకుంది నా చెయ్యి. నాకు రోడ్ దాటడం గిట్ట రాదు, ఆమెనే దాటిస్తుంది. ఇక గట్టిగా పట్టేసుకుంది చెయ్యి. సరే ఇట్లా పట్టుకోనిలే అని ఇంటి దాకా గేట్ దాకా అట్లనే పట్టుకొచ్చింది చెయ్యి. ఇద్దరం కలిసే ఎక్కినాం మెట్లు. ఇక డోర్ తీసిన నేను రాగానే చెప్తుంది ఇక మమ్మీకి. ఇక ఆమె కూడా చెప్తుంది ఏమేమైందో అదంతా చెప్తుంది. ఇక చెప్పింది, ఆడ కూర్చున్నాం బెడ్ మీద, మొత్తం చెప్తుంటే తలనొస్తుంది అని చెప్పి పడిపోయింది. పాపం ఎంత నొప్పి అయిందో ఏమో. మీ టీచర్లు ఇంతకుముందు కూడా ఇట్నే చేసేదా? వేరే స్టూడెంట్స్కి చేసేవాళ్ళు, మా అమ్మల్ని ఎప్పుడు ఇట్లా చెయ్యలే. వేరే స్టూడెంట్స్కి మా అందరికీ టార్చర్ పెట్టేటోళ్ళు. వాళ్ళ కొంచెం లేట్ రాగానే వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో కూడా తెలియదు కానీ రోడ్ల పొంటి తిరుగుతున్నారు, మెట్రో స్టేషన్ల పొంటి తిరుగుతున్నారు అని చెప్పేటోళ్ళు. ఉక్కుకే వాళ్ళ పేరెంట్స్ని చాలా ఆలేరు నుంచి ఉన్నారు కొంతమంది, అంత దూరం నుంచి కూడా పేరెంట్స్ని పిలిపించేవాళ్ళు, అందరినీ టార్చర్ చేసేవాళ్ళు. ఏ మేడం ఎక్కువ టార్చర్? మధుర మ్యామ్. అన్ని పర్సనల్ విషయం కావాలంటే అంటే అసలు లెక్చరర్ అంటే ఇంగ్లీష్ చెప్తుందా? ఇంగ్లీష్ స్టడీస్ మట్టుకే ఉండాలి కదా, స్టడీస్ కన్నా కొంచెం తిన్నవా అంతవరకే ఉండాలి. కానీ మొత్తం వాళ్ళ లైఫ్ గురించి అన్నీ తెలుసుకుంటుంది కావాల్సుకొని. ఫోన్స్ కొంతమంది తెచ్చుకుంటారు క్లాస్లో, అట్లా అని కొంచెం చదువుకునే వాళ్ళు తెచ్చుకుంటారు, చదువుకునే వాళ్ళు తెచ్చుకుంటారు. చదువుకునే వాళ్ళకేమో వాళ్ళకి ఇచ్చేస్తారు ఫోన్స్, చదవని వాళ్ళకేమో తీసేసుకుంటారు. 1 month అట్లా పెట్టుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వచ్చినాకనే ఇస్తారు, అది కూడా ఒక్కొక్కసారి ఇస్తారు లేకపోతే ఇయ్యరు. అందరినీ టార్చర్ చేస్తారు వాళ్ళు. మీ ప్రిన్సిపల్కి ఎప్పుడు మరి మీరు కంప్లైంట్ చేయలేదా? చేయలేదు. వాళ్ళు మళ్ళీ రికార్డ్ కరెక్షన్ చెయ్యరు, ప్రాక్టికల్ మార్క్స్ చెయ్యరు, అట్లా బెదిరిస్తారని ఇక మేము ఏం చెప్పలేదు. అయినా ఎందుకులే మళ్ళీ మేమే షో చేసినామంటారని నేను ఇక నార్మల్గా తీసుకున్నా. ఓకే, నేను మీ మధుర మ్యామ్ వాళ్ళ ఇంట్లో మా హస్బెండ్ కార్పెంటర్ వర్క్ చేశాడు, అది సగంలో చేశాడు మా హస్బెండ్. అది ఇట్లా మనసులో పెట్టుకొని పిల్లలని అట్లా టార్గెట్ చేసిందేమో అని అనుకుంటున్నాను నేను మీ శ్రీలక్ష్మి మేడంకి ఫోన్ చేసి అడిగిన, ఏంది మేడం ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా మాట్లాడొచ్చా అని చెప్తే లేదు నేను అట్లా ఏం అనలేదు, సీసీటీవీలో అన్నీ ఉంటాయి, వాళ్ళు కావాలనే ఆరోపణలు చేస్తారు. మీకు గతంలో అంటే వాళ్ళ సిస్టర్కి మీకు గతంలో కూడా ఈ విధంగా జరిగితే నేనే అంబులెన్స్కి కాల్ చేసిన, అంబులెన్స్ కాల్ చేసి వాళ్ళకి కొంచెం మా కెమిస్ట్రీ సార్ సత్యజిత్ సార్ కాల్ చేసినారు అంబులెన్స్కి.
ఆయన అసలు ఒక ఫీమేల్ లెక్చరర్ అయ్యుండి మా గర్ల్స్కే సపోర్ట్ చేయరు. సార్ వాళ్ళు చాలా మంచిగా ఉంటారు, సొంత డాటర్ లాగా చూసుకుంటారు. మీకు గతంలో మీ మేడం ఏం చెప్పిందంటే మీరు చెప్తున్న మ్యామ్ ఏం కాల్ చేయలేదు అంకుల్. ఇంత ముందు కూడా ఇట్లనే వాళ్ళ అక్కకి అవును అయ్యింది, నాకు అయ్యింది. మేమే అంబులెన్స్ కి ఫోన్ చేసి మరి చేసినాము, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉన్నది అని చెప్పేసి. అవును మాకు ఇబ్బంది ఉంది లేదంటలేము, కానీ శ్రీలక్ష్మి మ్యామ్ మాకు ఏం హెల్ప్ చేయలేదు. నిన్న కెమిస్ట్రీ సరే స్టూడెంట్స్ కూడా చెప్పారు నిన్న, అది లేదు అది ఫిజిక్స్ మ్యామ్ ఏం చెయ్యలేదు, సార్ చేశాడు, కెమిస్ట్రీ సార్ చేసి ఆ రోజు అంబులెన్స్ పిలిపించి అది వాళ్ళ అక్కని హాస్పిటల్కి పంపించారు అని నిన్న పిల్లలు కూడా చెప్పారు, వేరే స్టూడెంట్స్ కూడా చెప్పారు. తను ఏమి ఎప్పుడు హెల్ప్ చేయలే, ఎప్పుడు పిల్లల్ని అందరి పిల్లల్ని టార్గెట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. రికార్డ్స్ కరెక్షన్ చెయ్యము, ప్రాక్టికల్ మార్క్స్ వేయము, మీకు ఎగ్జామ్ పెట్టాము అని చెప్పేసి. ఇది ఇంకోటి ప్రిన్సిపల్ వరకు తీసుకెళ్తే మేము మీకు మీ పేరెంట్స్కి కంప్లైంట్ చేసి మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు కాలేజ్కి రాలేదు అని ఇవన్నీ చెప్తారంట, పేరెంట్స్కి చెప్తామని బెదిరిస్తారంట పిల్లలకి. సరే మీరు ఏం కోరుకుంటున్నారు, మీకు ఏం జస్టిస్ జరగాలని కోరుకుంటున్నారు? వాళ్ళ ఇద్దరిని మాత్రం సస్పెండ్ చేసేసేయాలి, మధుర మ్యామ్ శ్రీలక్ష్మి మ్యామ్ని. వాళ్ళకి ఎలాంటి జాబ్ రావద్దు, వాళ్ళకి ఏదైనా జైలు శిక్ష చేసినా వేయాలి, అంతే. నేనైతే ఇదే అనుకుంటున్నా. ఇంకా ఈ మేడల పైన ఇంకెవరన్నా విద్యార్థులు ఈ విధమైన ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మా క్లాస్లోనే ఉన్నారు. ఇంకా కాలేజ్ మొత్తంలో ఎంతమంది ఉన్నారో తెలియదు, మా క్లాస్లోనే ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఏ విధమైనటువంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? అదే ఇద్దరిని మాత్రం డిబార్ చేసేసేయాల, ఈ 2 నెలలు 3 నెలలు అట్లా అని కాదు, లైఫ్ లాంగ్ డిబార్ చేసేయాల. వేరే కాలేజ్లో కూడా వాళ్ళకి జాబ్స్ రావద్దు వాళ్ళకి. ఇంకా ఇప్పుడు ఈ కాలేజ్లో ఇట్లా చేసారు, ఇంకో కాలేజ్లో చేయరని ఏం గ్యారంటీ? ఇప్పుడు నా బిడ్డ పోయింది, నా బిడ్డ నాకు మళ్ళీ తిరిగి రాదు, నా 16 ఏళ్ళ బిడ్డ నాకు పోయింది, నా పిల్లలు ఎంత మంచి చదువుకుంటారో నాకు తెలుసు, వాళ్ళకి ఎన్నడూ రిమార్క్ లేదు వాళ్ళకి. ఇక్కడ మల్కాజ్గిరి ZPH స్కూల్లో కూడా వాళ్ళకి మంచి పేరుంది, జీవైష్ణవి జీవర్షిణి అంటే చాలా మంచి పేరుంది. ఆ టీచర్స్ అయితే నా పిల్లల్ని స్కూల్కి వెళ్తే స్కూల్కి వచ్చినాక వాళ్ళు మీ పిల్లలు కాదమ్మా మా పిల్లలు అని అంటుండే, ఏ ఒక్క పిల్లల్ని ఏమీ అనకపోతుండే, అంత ఫుల్ స్కూల్ని సొంత పిల్లల్లాగా చూసుకుంటుండే. ఈ స్కూల్లో చూసినట్టు ఆ కాలేజ్లో అట్లాంటి టీచర్లే లేరు, వాళ్ళని మాత్రం వదిలేదే లేదు అస్సలు, వాళ్ళని మాత్రం డిబార్ చేసేసేయాలి. ఏ కాలేజ్లో వాళ్ళకి జాబ్ రావద్దు వాళ్ళకి, అది నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.